నాకు కాకినాడ సీపోర్టు విషయంగా ఆ ట్రాన్సాక్షన్ గురించి ఏ రోజు నాకు ఎవ్వరూ చెప్పలేదు, నాకు తెలియదు. కేసు పెట్టిన తరువాత పూర్తిగా వివరాలన్నీ సేకరించిన తర్వాత అప్పుడే నాకు కాకినాడ సీపోర్టు అరబిందో వాళ్ళు అక్వైర్ చేశారు, 42% ఏదో అక్వైర్ చేశారు అన్నటువంటి విషయం తెలిసింది. చెప్పేది పూర్తిగా వినండి. విక్రాంత్ రెడ్డి అనే అతను నాకున్న పరిచయం చాలా కొద్ది. పిల్లవాడు, ఎక్కడైనా కనపడితే ఎలా ఉన్నావు విక్రాంత్ అంటే ఎలా ఉన్నావు అన్నటువంటిదే. కానీ విక్రాంత్ రెడ్డికి నాకన్నా ఎక్కువ పరిచయాలు ఉండేటటువంటి వ్యక్తి. నేను అతన్ని కేవీ రావుకి ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మొట్టమొదటిగా ఎవరైనా ఏదైనా ఉద్యోగం కోసమో ఎవరైనా వస్తే ఏదైనా ఇండస్ట్రియలిస్ట్కి ఫోన్ చేసి చెప్పమంటే చెప్తానే కానీ నాకు ఏ వ్యాపారాలు లేవు. నేను పూర్తిగా 24 గంటలు 365 రోజులు పార్టీ కోసంగా నేను పనిచేసే కానీ రాజకీయాల్లో ఉన్నానే కానీ నాకు ఎటువంటి వ్యాపారం లేదు. నేను దేంట్లోనూ భాగస్వామిని కాదు. మరొక ముఖ్యమైనటువంటి విషయం, కొన్ని పత్రికలు కానీ కొన్ని ఛానల్స్ కానీ నేను చూస్తూ ఉన్నాను నిన్నటి నుంచి. ఈ కాకినాడ సీపోర్టు విషయంగా ఈ యొక్క రాజీనామాకు లింక్ చేసి ఎక్కడో అది జగన్ గారికి తగిలింది కాబట్టి విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని కొన్ని ఛానల్స్ చెప్తా వస్తూ ఉన్నాయి. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మా వియంకుడు నా క్లాస్మేట్ బీకాంలో. ఆ తర్వాత ఆయన వ్యాపార రంగంలోకి వెళ్ళిపోయాడు. నేను సిఏ చార్టర్డ్ అకౌంటెంట్గా వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ తిరిగి కలుసుకున్నది నా కూతుర్ని ఆయన కొడుక్కి సంబంధం చేసుకున్న తర్వాతనే. ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, ఆయన వ్యాపార లావాదేవీలు ఏది కూడా నాతో ఏ రోజు డిస్కస్ చేయరు. వాళ్ళకి ఎన్ని ఫార్మా యూనిట్స్ ఉన్నాయన్నటువంటి విషయం కూడా నాకు తెలియదు. ఎందుకంటే కుటుంబ వ్యవహారాలు సక్రమంగా ఉండాలి అని అంటే ఆర్థిక వ్యాపార లావాదేవీలు ఉండకూడదు అన్నటువంటి విషయం నేను బలంగా నమ్ముతా. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ వ్యాపారం ఏంటి, దాంట్లో జోక్యం చేసుకోవడం అన్నటువంటిది మంచిది కాదు అన్నటువంటి ఒకే ఒక సిద్ధాంతంతో నేను ఏ రోజు కూడా భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, వాళ్ళ వ్యాపారాల గురించి నాకు తెలియదు, తెలుసుకోదలుచుకోలేదు, భవిష్యత్తులో కూడా నేను జోక్యం చేసుకోను. ఆ ఛానల్స్ ఎవరైతే టెలికాస్ట్ చేశారో వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. దయచేసి ఇన్ఫరెన్సెస్ డ్రా చేయొద్దు. వార్తలను వార్తలుగానే ప్రచురించండి, ప్రసారం చేయండి. మీ యొక్క వ్యూస్ను తీసుకొచ్చి ఇతరుల మీద రుద్దవద్దు అని అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా. రాజకీయాల నుంచి తప్పుకుంటే ఈ కేసులను ఏమన్నా మాఫీ చేస్తాం కానీ అట్లాంటివి ఏమన్నా వచ్చిందా మీకు? అది కూడా ఒక చర్చ. రాజకీయాల నుంచి నేను తప్పుకుంటే నేను ఇంకా బలహీనుణ్ణి అవుతానే కానీ బలవంతుణ్ణి కాదు కదా. అలాంటప్పుడు కేసులు నాకు ఎందుకు మాఫీ చేస్తారు, నన్ను ఎందుకు తప్పిస్తారు?